నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి సలహా సంఘం సమావేశం మంగళవారం జరిగింది. ఈ పీహెచ్సీ పరిధిలో అందుతున్న వైద్య సేవలపై చర్చించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన 1,70,000 హెచ్డీఎస్ నిధుల వినియోగంపై ఖర్చుల నివేదికను సమావేశం ఆమోదించింది. మీటింగ్ హాల్, సెకండ్ మెడికల్ ఆఫీసర్కు వాష్రూమ్, వెహికల్ పార్కింగ్ షెడ్ నిర్మించాలని ప్రతిపాదించారు. గ్రామీణ ప్రజలు వైద్య సేవల కోసం ఆర్ఎంపీల మీద ఆధారపడకుండా ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏవి వెంకటేష్ మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ పొనుకుమాటి శేషులత, ఎంపీడీఓ మలాది విశ్వనాథ్, మాధవరం నవాబుపాలెం గ్రామ సర్పంచులు ముప్పిడి సూర్యకుమారి, మద్దుకూరి గంగాభవాని, డాక్టర్ బి సింధు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిహెచ్ అనంతలక్ష్మి, ఎంపీ హెచ్ఈఓ జి వెంకటేశ్వర్లు, ఐ కిషోర్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వైద్య విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని, వైద్య వృత్తిని సేవాభావంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకాంక్షించారు. మంగళవారం జరిగిన రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ ప్రథమ వార్షికోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత సంవత్సరం వైద్య విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధించడం శుభ పరిణామమని అన్నారు. అలాగే ఒకరు రక్తాన్ని దానం చేయడం వల్ల 3కి ప్రాణదానం చేయవచ్చని చెప్పారు. సౌభాగ్య రక్తమిత్ర అభివృద్ధి చెంది ప్రజలకు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. తొలుత సౌభాగ్య రక్తమిత్ర లోగోను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సూర్యప్రభలు పాల్గొన్నారు. రక్తదానానికి నా వంతు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. దానం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. రక్తదానం యొక్క ప్రాముఖ్యతను నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మరియు సమాజంలోని ఇతరులకి సంబంధించిన అన్ని నియమాలను మరియు మార్గదర్శకాలను పాటిస్తాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. బ్యాంకు రుణంతో ముడిపడి ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యాలకు అనుగుణంగా రుణాల కల్పన జరగాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ బ్యాంకర్లను కోరారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కౌలు రైతులకు పంట రుణాలను తప్పనిసరిగా అందించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని అన్నారు. అలాగే 10 కోట్ల లోపు నిర్మాణ వ్యయంతో నిర్మించే వంతెనలకు బ్యాంకు రుణం అందించేందుకు యోచన చేయాలని సూచించారు. ఈ రుణాన్ని టోల్ రూపంలో వసూలు చేసి తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ప్రాధాన్యత రంగాలకు ఎక్కువగా నిధులు కేటాయిస్తూ బ్యాంకుల వారీగా లక్ష్యాలు చేరుకునేందుకు కృషి చేయాలని అన్నారు. కౌలు రైతు కూడా అంతా దాంట్లో ఎంటర్ చేసుకోవచ్చు సార్. వాట్ వీ కెన్ డూ ఇస్ అట్లీస్ట్ మండల్ వైజ్, విలేజ్ వైజ్ లిస్ట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ ఇయర్ మీరు ఎంత 64,000 ప్లస్ ఈసీఆర్ఎస్ కార్డ్స్ ఇచ్చారు. ఏ సర్వే నెంబర్స్ ఏ విలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ విలేజ్ లో సో అండ్ సో సర్వే నెంబర్స్ కి సీజీఆర్ఎస్ కార్డ్స్ ఇష్యూ చేశారు. సో జనరల్ గా అదే రివ్యూ అవుతూ ఉంటాయి కదా నెక్స్ట్ ఇయర్ కూడా. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి కేశవ వర్మ, డిఆర్డీఏ పీడీకే శివశంకర్ ప్రసాద్, వ్యవసాయ అధికారి ఎం బోసుబాబు, ట్రాన్స్కో ఎస్పీ ఎస్ రాజబాబు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర తీర్థ మహోత్సవ ఉత్సవాలు విజయవంతం అయ్యేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీ నుండి జరిగే ఉత్సవాల నిర్వహణపై పలు శాఖల అధికారులు, నాయకులు భక్తులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఉగాది నుండి నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాలను విజయవంతంగా సాగేందుకు పలు శాఖలతో సమీక్ష నిర్వహించాలని అన్నారు. వెలుగొందుతూ ఉన్నారు. అదే దిశలో చింతలూరు అమ్మవారి పేరు కూడా పేరు కీర్తి ప్రతిష్టలో నలుదిశల జగద్విఖ్యాతం కావాలి. వాడపల్లి వస్తే చింతలూరు కూడా రావాలి. చింతలూరు వస్తే మళ్ళీ అక్కడ మందపల్లి చూసుకుని, వాడపల్లి చూసుకుని, చింతలూరు చూసుకుని, రాలి చూసుకుని, అయినవెల్లి చూసుకుని అలా అంతర్వేది వెళ్ళాలనే ఆలోచన రావాలనేదే, టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాలనేదే నా ఆలోచన. దానికోసమే నేను ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాను. మిగతా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నాను. మురమల్ల వీరేశ్వర స్వామి వారు కానీ లేదా అప్పనపల్లి బాలబాలాజీ వారు కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దైవానికి మంచి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. వీటన్నిటిని లింకప్ చేయాలనే ఆలోచనతోటే నేను కూడా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాను. ఇవాళ మొదలుపెట్టిన ఈరోజు ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో ఫలితాలు వచ్చేస్తాయని కాదు, అసలు సంకల్పం ఉండి మన కృషి. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ రాజు, తహసీల్దార్ ప్రకాష్ బాబు, ఆలమూరు ఎస్ఐ ఎం అశోక్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు సమీపంలోని వట్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లలతో కలెక్టర్ మమేకమై వారి విద్యా బోధనపై ఆరా తీశారు. అనంతరం వారి పాఠ్య పుస్తకాలను పరిశీలించి అందులోని అంశాలను బాలబాలికలతో చదివించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చెప్పిన సమాధానాల పట్ల పిల్లలను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ మరింత ఉన్నత ప్రమాణాలతో విద్యార్థులకు విద్యాబోధన అందించాలని పేర్కొన్నారు. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీఓ ఏ అంబరీష్, ఎంపీడీఓ అమిల్ జామా, ఎంఈఓ ఎస్ నరసింహమూర్తులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలి. శాసనమండలి సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన భీమవరం ఎమ్మెల్సీ గోపిమూర్తి. తన నిర్వహణ సామర్థ్యం, వాదన పటిమతో చట్టసభలకు వన్నె తెచ్చిన సీనియర్ ఎమ్మెల్సీ యనమల. శాసనమండలిలో ప్రశంసించిన వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఈ నెల 28వ తేదీన జరగనున్న తణుకు బార్ అసోసియేషన్ ఎన్నికలు. తిరిగి పోటీ చేస్తానన్న ప్రస్తుత అధ్యక్షులు సూరంపూడి. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పని విధానంపై చర్చించిన సలహా మండలి సమావేశం. వైద్య సేవలను పెంచాలని సభ్యుల విన్నపం. వైద్య వృత్తిని సేవాభావంతో నిర్వహించాలి. రాజమండ్రి మెడికల్ కాలేజీ సభలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రభుత్వ సంక్షేమాలకు అనుగుణంగా రుణాలను అందించాలి. అమలాపురం కలెక్టరేట్లో బ్యాంకర్లకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏలూరు సమీపంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యాబోధనపై ఆరా తీసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.